ఛానల్ ఈ రోజు అడెనోయిస్ అనేటువంటి సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. షెల్లీస్ పోమ్ బిగిన్స్ విత్ ద అనౌన్స్మెంట్ దట్ అడెనోయిస్ హూ రిప్రజెంట్స్ కీట్స్. ఇక్కడ షెల్లీ పోమ్ లో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ అడెనోయిస్ అనేటువంటి వర్డ్ గురించి, అసలు అడెనోయిస్ అంటే ఎవరు, కీట్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి వారు అనమాట. సో హ్యాస్ డైడ్, చనిపోయారు. రిమెంబర్ దట్ అడెనోయిస్ ఈజ్ షెల్లీస్ ఓన్ క్రియేషన్. షెల్లీ గారు ఆయన తన యొక్క సొంత జ్ఞానంతో కల్పించినటువంటి క్యారెక్టర్ అనమాట. సో కల్పించినటువంటి పాత్ర ఈ యొక్క అడెనోయిస్ అనేటువంటిది. నాట్ ఏ హిస్టారిక్ ఆర్ మిథలాజికల్ ఫిగర్. ఇదేమి దేవుని యొక్క గ్రంథాల నుండి తీయబడింది కాదు, లేదు అంటే చరిత్రపూర్వకంగా తీయబడినటువంటి పాత్ర ఎంత మాత్రం కూడా కాదనమాట. ద పోయట్ వీవ్స్ ఫర్ కీట్స్ హూ ఈస్ డెడ్ అండ్ హూ విల్ బి లాంగ్ మర్న్డ్. ఓకే, సో ఇక్కడ పద్యంలో మనం చూసినట్లయితే కీట్స్ గారు ఏడుస్తూ ఉన్నారనమాట. సో చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఏడుస్తున్నారు. హూ విల్ బి లాంగ్ మర్న్డ్. ఓకే, సో చాలా కాలం అతని కోసం ఏడవలసినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్తూ ఉన్నారన్నమాట. హీ కాల్స్ ఆన్ యురేనియా టు మర్న్ ఫర్ కీట్స్ హూ డైడ్ ఇన్ రోమ్. ఓకే, సో అట్లాగే ఏం చేస్తున్నారంటే యురేనియా అనేటువంటి ఆవిడ ఒక దేవత అనమాట. సో ఆస్ట్రానమీకి దేవత అనమాట. సో ఆవిడ ఇక్కడ ఉన్నటువంటి అడెనోయిస్ కి తల్లిగా భావించి చనిపోయినందుకు అతని కోసం ఏడవడానికి రమ్మని చెప్తూ ఉన్నాడు అనమాట. హూ డైడ్ ఇన్ రోమ్. ఓకే, సో రోమ్ లో చనిపోయారు. స్టాంజా 1 to 7 మనం ఇది చూస్తాం అనమాట. సో ఇన్ రోమ్ ద పోయట్ సమ్మన్స్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కీట్స్ పోయట్రీ టు వీప్ ఫర్ హిమ్. ఇక్కడ అంతా కూడా ఎందుకు చెప్తున్నారంటే అసలు ఆ యొక్క పద్యంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నారు అంటే, సో అడెనోయిస్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు కాబట్టి సో ఆయన కోసం ఏడవాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వీప్ ఫర్ హిమ్ ఇట్ కమ్స్ అండ్ మర్న్స్ ఎట్ హిస్ బిడింగ్. ఓకే, సో అందుకని ఆయన చనిపోయినటువంటి కారణాన్ని బట్టి ఏడవాలి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్టాంజా 8 నుండి స్టాంజా 15 వరకు అనమాట. సో నేచర్ సెలబ్రేటెడ్ బై కీట్స్ ఇన్ హిస్ పోయట్రీ. సో ప్రకృతి అనేటువంటిది కూడా ఆయన యొక్క పద్యం రాసేటువంటి విధానాన్ని చాలా బాగా సంతోషంగా ఆనందిస్తూ ఉందన్నమాట. సో అది కూడా చాలా బాగుంది. మర్న్స్ ఏడుస్తూ ఉందన్నమాట. సో స్ప్రింగ్ విచ్ బ్రింగ్స్ నేచర్ టు లైఫ్. ఈ యొక్క వసంత ఋతువు అనేటువంటిది ప్రకృతి మొత్తాన్ని కూడా మరలా ఒక కొత్త జీవితాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క ఋతువు అయినప్పటికీ సరే కెనాట్ రిస్టోర్ హిమ్. ఆయన మాత్రం తీసుకురాలేకపోయింది. మరలా ఆయన చనిపోయినటువంటి వ్యక్తిని వెనక్కి తీసుకురాలేకపోయింది. స్టాంజా 16 నుండి స్టాంజా 21 వరకు అది ఉందన్నమాట. సో యురేనియా రైజెస్ గోస్ టు కీట్స్ డెత్. ఓకే, యురేనియా అనేటువంటిది ఏంటి అంటే లెగసీ గోస్ టు కీట్స్ డెత్ ఛాంబర్. ఎక్కడైతే కీట్స్ చనిపోయినటువంటి డెడ్ బాడీని పెట్టారో ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్తూ ఉందన్నమాట. సో లామెన్స్ దట్ షీ కెనాట్ జాయిన్ హిమ్ ఇన్ డెత్. ఇంకా ఏడుస్తూ ఉంది. ఏమని విలపిస్తూ ఉంది అంటే తన యొక్క మరణంలో తను కూడా వెళ్ళలేదు. ఎంత తల్లైనా సరే చనిపోయిన వ్యక్తితో పాటు ఆవిడ కూడా వెళ్ళలేదు కదా. తర్వాత స్టాంజా 22 నుండి 29 వరకు ఏమని చెప్పుంది అంటే ఫెలో పోయట్స్ మర్న్ ద డెత్ ఆఫ్ కీట్స్. ఇంకా మిగతా కవులు ఉంటారు కదా, సో వారు కూడా ఈ యొక్క కీట్స్ యొక్క మరణాన్ని గురించి ఏడుస్తూ ఉన్నారనమాట. బైరన్, థామస్ మూర్, షెల్లీ అండ్ లేహంట్. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ద అనోనిమస్ క్వార్టర్లీ రివ్యూ క్రిటిక్ ఈస్ బ్లేమ్డ్ ఫర్ కీట్స్ డెత్. ఇంకా ఏంటి అంటే సో ఏమాత్రం కూడా పేరు తెలియనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. సో క్వార్టర్లీ రివ్యూ క్రిటిక్ అంటే అతను ఏంటి అంటే కొంతకాలానికి చేసినటువంటి ఆ రాసినటువంటి పద్యాన్ని గురిస్తూ మాట్లాడేటువంటి వ్యక్తిని గురించి వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నువ్వు అలా ఎందుకు చేసావు అని చెప్పి అతను తిడుతున్నారు అనమాట. సెండ్ యువర్ స్పిరిట్స్ లైట్ బియాండ్ స్పేస్ అండ్ బి ఫిల్డ్ విత్ ద హోప్. సో వారిని అక్కడ రోమ్ కి రానివ్వండి. వాళ్ళని ఏంటి అంటే వారి యొక్క జీవితంలో నిరీక్షణ రానివ్వండి. లెట్ హిమ్ గో టు రోమ్ కి రానివ్వండి. వేర్ కీట్స్ ఇస్ బెరీడ్. ఎక్కడైతే కీట్స్ ని పాత పెట్టారో అక్కడికి రానివ్వండి. లెట్ హిమ్ సీక్ షెల్టర్ ఇన్ ద షాడో ఆఫ్ ద టూమ్. అట్లాగా ఆ యొక్క వ్యక్తిని ఏం చేయనివ్వాలి అంటే కీట్స్ యొక్క సమాధి ఎక్కడ ఉందో అక్కడ అతని స్థావరం తీసుకొనివ్వండి. వాట్ అడోనిస్ ఈజ్ వై ఫియర్ వీ టు కమ్. ఓకే, సో అట్లాగే అసలు ఎడోనిస్ అంటే ఏంటో తెలియజేయండి. భయాన్ని మనం ఎందుకు జయించాలనే తెలియజేయండి. హీ ఈస్ ద విత్ ద అన్చేంజింగ్ స్పిరిట్. ఎలాంటి మార్పు లేనటువంటి ఆత్మతో ఆయన ఉన్నారు. ఇంటలెక్చువల్ బాడీ, ఎంతో జ్ఞానం కలిగినటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని కలిగి ఉన్నారు. లవ్ ఇన్ హెవెన్, అట్లాగే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను వారు కలిగి ఉన్నారు. సో బై కంపారిజన్ విత్ ద క్లియర్ లైట్ ఆఫ్ ఎటర్నిటీ. ఇంకా ఏంటి అంటే అసలైనటువంటి వెలుగు అనేటువంటిది, నిత్య జీవంలో ఉండేటువంటి వెలుగు ఏంటిదో తెలుసుకొని ఉన్నారు. సో లైఫ్ ఈజ్ ఏ స్టెయిన్. ఓకే, సో మన యొక్క జీవితం అలాంటిది. ద పోయట్ టెల్స్ హిమ్సెల్ఫ్ హీ షుడ్ నౌ డిపార్ట్ ఫ్రమ్ లైఫ్. ఇక్కడ పోయట్ ఏం చెప్తున్నారంటే ఆయన గురించి ఆయన జీవితం నుండి వేరుగా వెళ్ళిపోయారు. ఓకే, సో విచ్ హ్యాస్ నథింగ్ లెఫ్ట్ టు ఆఫర్. ఇంకా ఏంటి అంటే అతని దగ్గర ఏమి కూడా ఇవ్వడానికి లేదనమాట. సో ద వన్ విచ్ ఈజ్ లైట్. ఆయన దగ్గర ఉన్నటువంటిది కేవలం వెలుగు అనేటువంటిది, బ్యూటీ, అందం అనమాట. అండ్ లవ్, ప్రేమ అనేటువంటి నౌ షైన్స్ ఆన్ హిమ్. అదంతా కూడా ఆయన మీద వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంది. హీ ఫీల్స్ క్యారీ డార్క్లీ ఫియర్ఫుల్. ఆయన ఏమనుకున్నాడంటే ఆయన యొక్క ఆత్మని ఎక్కడ తీసుకెళ్లిపోయారంటే చీకటిగా ఉన్నటువంటి ప్రాంతం, భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతం, చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం అనమాట. సో టు వేర్ ద సోల్ ఆఫ్ కీట్స్ గ్లోస్ లైక్ ఎ స్టార్. సో ఎక్కడైతే అతని యొక్క ఆత్మ అనేటువంటిది ఒక నక్షత్రం లాగా ప్రకాశిస్తూ ఉందో, ఇన్ ద డ్వెల్లింగ్ నివసిస్తూ ఉన్నటువంటి, ఇన్ ద డ్వెల్లింగ్
వేర్ దోస్ హూ విల్ లివ్ ఫర్ ఎవర్, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే తరతరాలు నిరంతరం నివసిస్తూ ఉంటారో ఆ యొక్క ప్రాంతానికి అతని యొక్క ఆత్మ అనేటువంటిది తీసుకెళ్లబడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పారనమాట.